ఈ ఊళ్ళో నిన్ను నాన్న అని పిలవద్దని చెప్పానా? తెలిసింది నేను కాదు. నోర్మై, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే వీపు పచ్చడైపోద్ది. కూర్చుని మళ్ళీ అబ్బా నేను కాదు పిలిచింది. పిలిచి పైగా అబద్ధం కూడా. చుంచులక మొహం నువ్వు. నిన్ను అమ్మా నానా అమ్మా నానా ఇప్పుడు పిలవజేత. నానా 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 ఎవరని అంత? నా కొడుకులా? నాకింత మంది కొడుకులు ఎక్కడ ఉన్నారు తండ్రో? పిల్లలు మమ్మల్ని కూడా లోన్ తీసుకో. లోన్ తీసుకుంటారు గాని నేను అడగకుండానే మిమ్మల్ని అందరినీ నాకు లోన్గా అంట కట్టిన ఆ అంట్ల వెధవ ఎవరినైనా? నువ్వా? ఎస్, నేనే. అనుకున్నా నువ్వే అయి ఉంటావని. అసలు కొడుకునే నిజాన్ని దాచి అనాథలు చేశావు. ఇప్పుడు అసలుకు వడ్డీ పుట్టుకొచ్చింది. ఈ రోజు 10 మంది, రేపు 25 మంది, ఎల్లుండి 50 మంది, ఇలా అసలుకు వడ్డీ పుట్టుకొస్తూనే ఉంటారు. యోగి వల్ల ఉన్నావు. వెరీ గుడ్. అది అదేరా అద్దరకండ్రోయ్ చొక్కా చిందినా పర్వాలేదు. सारे जहां से अच्छा हिंदू सिता हमारा है, मेरा भारत महान. वाह क्या सीन है. ఎవరు వీళ్ళంతా? कौन है? లోన్ హై. ఆ నేను చెప్తాగా, ఒక్క అనాథకి తండ్రి అనిపించుకోవడం కాదు, మొత్తం జిల్లాలో ఉండే అనాథలందరికీ తండ్రి అనిపించుకోవాలని పాప ఓనమాలరావు తాపత్రయం. ఆపత్ బంధువుడు ఓనమాలరావు జిందాబాద్ జిందాబాద్. ఇలా నిన్ను దేకుతుంటే నిజంగానే నీ చేత తాళి కట్టించుకోవాలందయ్యా బ్యాంకు. కట్టించుకో, నేను ఆఖరిలో నా బంగారం. చేసుకుంటే నువ్వు అనాథమైపోతావు. కాదు, ఆయనే నా నాదుడవుతాడు. మై దేఖ్తాం. ఏంద్రా నువ్వు దేఖేది? నీ లాకర్లో నా బంగారం. ఏయ్, ఉండ్రా, ఉండి. బాబు వేమన, మన ప్లాన్ ఏంట్రా తిరగబడింది? పర్లేదు, మన ఇంటికి వెళ్ళి దీపావళి పటాసులు కాల్చుకుందాం. పదండ్రా.